నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడుపై పలు విమర్శలు. బీజేపీ లీడర్ ప్రెస్ మీట్, సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. ప్రజా వేదికలో ఆటో డ్రైవర్లు సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. మా ప్రీతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఎందుకంటే మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మంతో మేము రుణపడి ఉంటామని కాళ్ళకు నమస్కారం చేసి నేను కోరుకుంటామండి. ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీలో మేము కష్టపడి సార్ గారికి ఈ రుణం మేము ఎప్పుడు తీర్చుకుంటామంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఇదే విధంగా సార్ని గెలిపించుకొని మన అన్నను కూడా గెలిపించుకొని మనం ఇంకా ముందుకు నడిపించుకుంటామని కోరుకుంటా. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన అన్నలకి అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ 6 మందికి ఈ ఊరు వాళ్ళకందరికీ ఎలక్ట్రికల్ ఆటోలు ఇచ్చాం. ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు, డీజిల్ వేసుకునే పని లేదు. ఇక్కడి నుంచే బయలుదేరి రాయచోటి పోయి ఆ ఏరియా అంతా పని చూసుకోవడం వల్ల సాయంత్రం ఇంటికి వస్తారు. ఇంటి దగ్గర కూడా ఈ 6 మందికి సోలార్ పెట్టమన్నాను. 2 కిలోవాట్లు అంటే 300 యూనిట్లు కరెంట్ ఉత్పత్తి అవుతుంది. 200 నుంచి 300 అవుతుంది. దానివల్ల ఆటో ఛార్జ్ చేసుకుంటారు. ఇంట్లో కూడా కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు. 2 విధాల లాభం వస్తుంది. మిగిలితే కరెంటు మళ్ళా గ్రిడ్కి ఇస్తే 1 యూనిట్ కి 2 రూపాయల చొప్పున ఆదాయం కూడా వస్తుంది. ఇంటిపై నీళ్లు చేయాల్సింది సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే ఆటోమేటిక్ గా ఆటో ఫ్రీగా రన్ అవుతుంది. ఎక్కడ గాలి తీసేపోతారు అంటే పెట్రోల్ గాని డీజిల్ గాని వేసుకునే పని లేదు. రెండోది, ఇంట్లో కరెంట్ ఎంత వాడుకుంటారు అది కూడా ఫ్రీగా వాడుకుంటారు. మిగిలితే గ్రిడ్కిసి దాంట్లో కూడా ఆదాయం వస్తుంది. ఆటోలో ఆదాయం వస్తుంది. అదే మాదిరిగా కరెంట్ అమ్ముకుంటే ఆదాయం వస్తుంది. కట్టే కరెంటు ఛార్జీలు కట్టే పని ఉండదు. ఇప్పుడు నీ అనుభవం ఏంటి? ఇప్పుడు దీనివల్ల ఏమనుకుంటున్నారు? ఎంత ఆదాయం అదనంగా వస్తుంది నీకు నెలకు? సార్, మేము ప్రతిరోజు ఆటో రెంట్కి తీసుకుంటాం సార్. 400-500 అతనికి ఇచ్చాలా సార్? దాంట్లో 300-400 మాకు మిగిలితే మా సంసారానికి చాలా కష్టంగా ఉండేది సార్. మాకు ఇవన్నీ ఈ ఆదాయం మాకు ఈ ఆటోల వల్ల ఇప్పుడు మేము ప్రతిరోజు డీజిల్ ఇవన్నీ ఖర్చులు లేకుండా మాకు ఎంతో రోజుకు 700-800 కూలి వచ్చినా మాకు చాలా సంతోషంగా ఉంటుంది సార్. ఇప్పుడు వాళ్ళు చెప్పిన దానిపైన మీరు వింటే 400 రూపాయలు పెట్రోల్ డీజిల్ అవుతుంది. 400 రూపాయలు రెంట్ కట్టాలి. ఇప్పుడు 800 రూపాయలు కట్టే పరిస్థితి లేదు. అంటే దగ్గర నెట్ గా నెలకు 20 నుంచి 25 వేల రూపాయలు వాళ్ళకి ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. పేదవాళ్ళకి ఇదే నేను ఆలోచిస్తున్నా. మీ ఆదాయాన్ని పెంచాలనేది నా అభిమతం. తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున చేసి మిమ్మల్ని అందరినీ ఆదుకుంటాం. అన్ని రంగాల్లో ఆదుకుంటాం. ఏ విధంగా చేస్తున్నాం కూడా నేను కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను. చాలా సంతోషం తమ్ముళ్ళు. థ్యాంక్ యూ. గుడ్, మంచి పని చేశారు. రండి. వైఎస్ఆర్సీపీ లీడర్ గడికొట్ట శ్రీకాంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ట్రోల్ చేయకండి, కానీ ఒకటే బాధాకరంగా ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక యువకుడికి ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడే అవకాశం కలిగినప్పుడు మంచి మాటలు, స్ఫూర్తిదాయకమైన మాటలు చెప్పాల్సింది పోనిచ్చి ఇలాంటి మాటలు చెప్పడం, దానికి తగ్గట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఐటీ టవర్స్ ను ఇక్కడ కట్టేస్తాను మండల హెడ్ క్వార్టర్స్ లో చెప్పడం చాలా ఆశ్చర్యం కలిగించింది. వర్క్ ఫ్రం హోమ్ నేనే కనిపెట్టానని చెప్పడం కూడా నిజంగానే ఆశ్చర్యం కలిగించింది. వర్క్ ఫ్రం అన్నది ఎందుకు వచ్చింది? ఐటీ ప్రమోషన్ లో ఇలాగే నువ్వు ఎంతసేపు నిన్ను ప్రొజెక్ట్ చేసుకున్నావు, అలాగే దీనికి సంబంధించి వర్క్ ఫ్రం హోమ్ కూడా నేనే చేయించినానంటూ గతంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసింది. అందుకనే గ్రామాలలో సచివాలయాలతో పాటు డిజిటల్ లైబ్రరీస్ కట్టడం కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల కోసమే అటువంటి దాన్ని మర్చాడు. దాన్ని నువ్వు కంటిన్యూషన్ చేయించి ఆ బిల్డింగ్స్ కంప్లీట్ చేయించే ప్రయత్నం చేయకుండా ఐటీ టవర్స్ లాంటివి కడతాను మండల హెడ్ క్వార్టర్స్ అని చెప్పి మభ్యపెట్టేటువంటి మాటలు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఎప్పుడు కూడా ఇలాంటి మాటలు చెప్పుకుంటూ పోతుంటాడు. సంపద సృష్టించేది ప్రజలకు వాళ్ళు నేర్చుకుంటారు, కానీ నీకు చెప్పేది సంపద సృష్టించిన తర్వాత నువ్వు పంచడమే. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఆదుకోవాలి. కరోనా టైంలో ప్రజలు ఇబ్బందులు ఉన్నారు అని చెప్పి ఆ 2 సంవత్సరాలు కూడా ఎక్కడ ఆగకుండా స్కీమ్స్ ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఈ రోజు నిజంగా అన్ని రకాల ఆర్థిక వనరులు మీకు సమకూరిన కేంద్ర ప్రభుత్వం నుంచి
అత్యధికంగా మీ సపోర్ట్ తో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అత్యధిక నిధులు మీకు కేటాయిస్తున్నా ఏ ఒక్క పథకం ఇవ్వకుండా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజు దాదాపుగా 18 సంవత్సరాలు దాటినటువంటి మహిళలకు నెలకు 1500 ఇస్తానన్నాం. 8 నెలలు అయిపోయింది. ఒక్కొక్క మహిళకు దాదాపుగా 12 నుంచి 14,000 రూపాయల వరకు బాకీ పడ్డావు. 1,50,00,000 మహిళల మందిరికి ఎప్పుడు ఇస్తావు? దానికి సమాధానం చెప్పు. 50 ఏళ్లు దాటినటువంటి ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తాను. పెన్షన్ పెంచే కార్యక్రమం ఆర్పాటం చేస్తున్నావు కదా. మరి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు, మైనార్టీలకు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి నిండిన వాళ్ళకి అందరికి పెన్షన్ ఇస్తానన్నావు. ఎప్పుడు ఇస్తావు? దీనికి సమాధానం చెప్పు. నిరుద్యోగ యువతకు 3,000 ఇస్తానన్నావు. 8 నెలలు అయిపోయింది. 8 3 24,000 బాకీ పడ్డావు ఒక్కొక్క యువకుడికి. అది ఎప్పుడు ఇస్తావు? దీని గురించి సమాధానం చెప్పు. రైతు భరోసా ఈ సంవత్సరం ఎందుకు లేకపోయినావు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ బడ్జెట్ మార్చిలో జరిగే బడ్జెట్ సమావేశాలకు ముందరనే ఆయన చెప్పింది 15,000 అని చెప్పి 17,500 రూపాయలు రైతులకు చేర్పించినాడు ఒక బడ్జెట్ ఫస్ట్ ఇయర్ లో. నువ్వు ఇప్పుడు ₹1 ఇవ్వలేదు. ఇది అన్యాయం కాదా? రైతులు మోసం చేయడం కాదా? బడికి పోయే పిల్లలకు ప్రతి ఒక్కరికి 15,000 అన్నావు. ఒకరికి కూడా ఇవ్వలేదు. మరి పరిశీలన చేస్తావు, అమ్మకు వందనం తర్వాత ఎప్పుడు ఇస్తానో చెప్తానంటావు, కానీ డేట్ కూడా చెప్పలేకున్నావు. ఈ అకాడమిక్ ఇయర్ మోసం చేసావా లేదా? ఇలాంటివి చెప్పుకోతే ఎన్నో ఉన్నాయి. తర్వాత ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే ఇరిగేషన్ గురించి నువ్వు మాట్లాడటం. ఏ అవగాహనతో నువ్వు మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు గారు? 94లో ఎన్టీ రామారావు గారిని దింపి మీరు కుర్చీ ఎక్కి మోసపూరితంగా వెనుపోటు పడిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 సంవత్సరాలలో ఒక్క ప్రాజెక్ట్ అన్నా నువ్వు టేకప్ చేసావా? హంద్రీనీవా, గాలేరు నగిరి ఆ రోజు రాజశేఖర్ గారు చేపడితే, ఆ రోజు ఎన్టీ రామారావు శంకుస్థాపన చేస్తే ₹1 కేటాయించకుండా హంద్రీనీవా అనేటువంటిది వేస్ట్, అది నీళ్ళు ఇవ్వలేము, 40 టీఎంసీలు ఎక్కడొస్తాయి, 5 టీఎంసీలు కుదించి జీవో ఇచ్చావు. గెండికోట ఈ రోజు ఏకైక రిజర్వాయర్ మనకు స్టోరేజ్ ఉన్న ప్రాంతం గెండికోట రిజర్వాయర్ ని, ఇది పెన్నాకు సంబంధించినటువంటి డ్యాము. పెన్నాలో నీళ్లు ఎప్పుడు వస్తాయి, 20 టీఎంసీలకు ఎందుకు అని చెప్పి 3 టీఎంసీలు కుదించి నువ్వు దాన్ని జీవో ఇచ్చినావు. అటువంటిది మహనీయుడు, ఆదర్శమూర్తి, రైతు బాంధవుడు రాజశేఖరుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత హంద్రీనీవా శంకుస్థాపన చేసి 5 సంవత్సరాల పీరియడ్ లో హంద్రీనీవా కృష్ణా నుంచి ఈ రోజు అడవిపల్లి వరకు కాలువలు 90% అయినాయంటే ఆయన పుణ్యమా కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. గాలేరు నగర్ అయితేనేమి, గెండికోట 27 టీఎంసీలకు నిర్మించినటువంటిది ప్రాజెక్టు అయితేనేమి, ఆ గెండికోటలో పూర్తి స్థాయిలో నీళ్లు నింపినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు నువ్వు మభ్యపెట్టినటువంటి మాటలు మాట్లాడుతున్నావు. ఆ రోజు పోతిరెడ్డిపాడు రాజశేఖర్ గారు చేస్తే నువ్వు ఆ రోజు కృష్ణా బ్యారేజ్ దగ్గర మీ పార్టీ వాళ్ళతో ధర్నా చేయించినావు. నువ్వు ఇరిగేషన్ గురించి, రాయలసీమ వాసుల గురించి మాట్లాడితే నిజంగా నవ్వు వస్తుంది. మరి ఈ రోజు పోతిరెడ్డిపాడు ఆ రోజు రాజశేఖర్ గారు చేయని పుణ్యమే కదా ఈ రోజు నీళ్లు వస్తున్నాయి కృష్ణా జలాలు. మరి 7 నెలలు ఇన్ఫ్లో ఉన్నటువంటి కృష్ణాలో కంటిన్యూస్ గా శ్రీశైలంలో 7 నెలలు ఇన్ఫ్లో ఉన్నాయి. ఈ రోజు డెడ్ స్టోరేజ్ నీళ్లు తోడేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆమెను కూడా లెక్క చేయకోకుండా ఈ రకమైనటువంటి దారుణానికి పాల్పడుతున్నారు. నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు రాజ్యసభ సభ్యుల్ని, బీజేపీ లీడర్ ప్రేమేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇవాళ కేవలం 1 గంట 14 నిమిషాల్లో బడ్జెట్ ముగిస్తుంది. ఎందుకు? బడ్జెట్లో మార్పులు వచ్చినాయి. బడ్జెట్ అంటే మొత్తం చదవడం కాదు, అన్ని కేటాయింపుల గురించి చెప్పడం కాదు, వివరంగా చెప్పడం కాదు. ఎందుకంటే 10 సంవత్సరాల క్రితం భారతదేశం యొక్క బడ్జెట్ యొక్క సైజ్ ఎంత ఉండే? 12-13 లక్షల కోట్లు ఉండే. ఈరోజు దాని 3 అంతలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో నిరంతరం అభివృద్ధి కొనసాగుతుండడం కారణంగా, ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించడం కారణంగా, భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి పెరగడం కారణంగా ఇవాళ 50 లక్షల కోట్ల మార్కును మొదటిసారి భారతదేశం యొక్క బడ్జెట్ దాటింది. దీన్ని ముందు అభినందించాలి. మీరున్నప్పుడు ఏ విధంగా ఉండే, 70 సంవత్సరాలు స్వతంత్రం తర్వాత ఇవాళ ఏ విధమైన యొక్క పరిస్థితికి దేశం వచ్చింది, దేశం యొక్క ఆర్థిక విధానాలలో వచ్చిన మార్పుల కారణంగా ఆదాయం పెరిగింది, వ్యయం పెరుగుతున్నది. కాబట్టి బడ్జెట్ను ప్రవేశపెట్టే విధానంలో, పద్ధతులలో దాన్ని చెప్పే విధానం మారింది. మీకు అది కూడా అర్థం కావడం లేదు. మా రాష్ట్రానికి ఇది రాలేదు, అది రాలేదు, మీరు ఎలా చూస్తున్నారని నేను అడుగుతున్నా. ఉదాహరణకు రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం
1,81,000 కోట్లతోని కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. అంటే దాంట్లో మళ్ళీ మా రాష్ట్రానికి ఏమొచ్చింది? మీ రాష్ట్రానికి దాంట్లో మన రాష్ట్రం తెలంగాణ ఉండదా? కిసాన్ సన్మాన్కు 63,500 కోట్లు కేటాయించిండ్రు. దాంట్లో మన యొక్క తెలంగాణ రాష్ట్రం లేదా? వెనుకబడిన యొక్క 100 జిల్లాలలో అంటే వ్యవసాయకంగా సాగు పరంగా వెనుకబడిన 100 జిల్లాల్లో ఉత్పత్తిని పెంచడానికి బడ్జెట్లో పెద్ద ఎత్తున డబ్బులు కేటాయించిండ్రు. అటువంటి జిల్లాలు మన రాష్ట్రంలో ఉన్నప్పుడు అది తెలంగాణకు ఉపయోగకరం కాదా? మీరు ఏం అర్థం చేసుకుంటున్నారు బడ్జెట్లు అంటే మీరు రాజకీయంగా నిర్ణయించుకున్న కొన్ని ప్రాజెక్టులకు అవి మీరు అడుగుతారు బడ్జెట్ ముందు. అవి ఒకవేళ రాలేని వాటిని దృష్టిలో పెట్టుకొని అడిగి అవి రాలేదు కాబట్టి మాకేం కేటాయింపు చేయలేదు. ఇదేం విధానం అంటున్నా? ఇది రాజకీయంగా మీరు మాట్లాడే విధానం తప్పితే నిజంగా తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ కోసం మాట్లాడుతున్న విషయం కాదు. ఇవాళ తెలంగాణే కాదు అన్ని రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి కోసం ఆలోచిస్తున్న ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి మీరు ఎన్నడైనా చూడండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బడ్జెట్ అంటే రైల్వే ఛార్జీలు పెరగడం, బడ్జెట్ అంటే ఎప్పుడు చూసినా కూడా రైల్వే లాస్లో ఉండడం. కానీ ఈ రోజున 2,50,000 కోట్ల పైగా ఒక బడ్జెట్ను కేటాయింపులను రైల్వేలకు కేటాయిస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. గత 2-3 సంవత్సరాల నుంచి కానీ ఈ సంవత్సరం కానీ 2,65,000 కోట్లు కేటాయించింది. దాంట్లో 200 కొత్త ట్రైన్లు వస్తున్నాయి. అందులో తెలంగాణ లేదా? వందే భారత్లో తెలంగాణకు ఉపయోగపడతలేవా? అమృత్ భారత్ యొక్క ఉపయోగపడతాయి. తెలంగాణలో 40 రైల్వే స్టేషన్స్ను ఆధునీకరించబడుతున్నాయి. ఇటీవలనే మనం చూసాం చెర్లపల్లి యొక్క రైల్వే టెర్మినల్ను. ఇవన్నీ మీకు అర్థం కావడమే లేదు. మీరు బడ్జెట్ చూసే యొక్క విధానం మీకు అర్థం కావడం లేదు. రైల్వే ప్రాజెక్ట్స్ 32-33 కోట్ల రూపాయల యొక్క ప్రాజెక్ట్స్ తెలంగాణలో నడుస్తున్నాయి. ఇంకా ఇప్పుడు గతంలో ఏమిటంటే బడ్జెట్ రోజే అన్ని చదవడం, కానీ ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టినాక 1-2 రోజుల తర్వాత మళ్ళా పద్దుల వారీగా కేటాయింపులు ఏమిటి, రాష్ట్రాల వారీగా కేటాయింపులు ఏమిటి అని చెప్పి సంపూర్ణంగా విశ్లేషించే యొక్క బడ్జెట్ ఇది. దీంట్లో అనేకం కూడా రాష్ట్రాలకు ఉపయోగం జరుగుతున్నది, అనేకం మన తెలంగాణకు ఉపయోగం జరుగుతుంది. తెలంగాణ రీజనల్ రింగ్ రోడ్ కేంద్ర ప్రభుత్వమే స్వయంగా టెండర్లను పిలిచింది. దానికి మీకు ఏమిటి అంటున్నా నేను? మీరు చేయవలసిన పని భూసేకరణ. ఆ భూసేకరణ పూర్తిగా చేయకుండా దక్షిణ భాగం మేమే చేపడతాం. మరి ఏమైంది? చేపట్టిందా? ఉత్తర భాగానికి కేంద్ర ప్రభుత్వం టెండర్లను పిలిచింది, దానికి మొత్తం డబ్బులు కేటాయిస్తున్నది. తర్వాత ఎరువుల యొక్క సబ్సిడీ కోసం 1,00,000 కోట్ల పైగా కేంద్ర ప్రభుత్వం పద్దును కేటాయించింది. కానీ సమయానుకూలంగా అవసరాన్ని బట్టి దానికి మళ్ళీ ఇంటర్నేషనల్ మార్కెట్లో కనుక ఎరువుల రేట్లు కనుక పెరిగితే రైతుల పైన భారం పడకుండా మళ్ళీ 1,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన యొక్క ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఆ విధంగా ఆలోచన చేస్తూ ఇవాళ ముందుకెళ్తున్నది. ఒకవైపు పేద ప్రజల కోసం, మహిళలు, రైతులు, యువత కోసం ఈ బడ్జెట్ ఎంతో విప్లవాత్మకమైన యొక్క విషయాలను తీసుకొచ్చింది. గ్రామాభివృద్ధి కోసం కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనకు నిధులు పెంచారు 19,000 కోట్ల పైన. దాంట్లో తెలంగాణ యొక్క రోడ్లు అనేకం ఉన్నాయి. నేషనల్ హైవేస్ కోసం కేటాయించింది. మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నిర్మాణ రంగానికి మన రాష్ట్రం, మన హైదరాబాద్ స్వర్గధామంగా ఉండే. రియల్ ఎస్టేట్ రంగం అద్భుతంగా 10 ఏళ్లు వృద్ధిలో నడిచింది. లక్షలాది మంది దాని మీద బ్రతికారు. కానీ కాంగ్రెస్ పాలనలో అనాలోచిత నిర్ణయాలు. ఒకసారి ఎప్పుడో ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఉంటే రేవంత్ రెడ్డి గారు, నేను రియల్ ఎస్టేట్ నుంచి వచ్చినా నాకే రియల్ ఎస్టేట్ గురించి చెప్తావా అని ఉల్టా దబాయించాడు.
కానీ ఏమైపోయింది ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం? ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు బేషిజాలకు పోకుండా ఈ హైడ్రా దుకాణాలు బంద్ చేయండి. ఇవాళ ఆయన భార్య చెప్తా ఉంది, హైడ్రా వల్లనే ఎవరొచ్చి ఫ్లాట్లు చూడడము వెళ్ళిపోవడం. వాస్తవానికి ఆయన నిర్మిస్తున్నటువంటి అపార్ట్మెంట్లో హైడ్రా సమస్య కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ప్రజలు భయభ్రాంతులకు లోనవుతా ఉన్నారు. వచ్చి చూసిన వాళ్ళు ఎవరు కూడా ఫ్లాట్లు కొనడానికి ముందుకు రాకపోవడం, 13-14 నెలల్లో ఒక్క ఫ్లాట్ కూడా అమ్మకపోవడం, చేసిన అప్పులకు మిత్తిలు కట్టలేకపోవడం, బ్యాంకుల్లో లోన్లు రాకపోవడం, భవిష్యత్తు ఆగమ్య గోచరంగా ఉండడం, ఇప్పట్లో ఈ రంగం బాగుపడుతుందా, నా అపార్ట్మెంట్ అమ్ముతుందా అనే నమ్మకం ఆయన కుదరకపోవడం వల్ల చివరికి ప్రాణాల మీదకి వచ్చింది. అంటే ఇలా నువ్వు హైడ్రా అనేటువంటిది పెట్టి ప్రజలను భయభ్రాంతులకు లోన్ చేసినావు. ఇలా విదేశాల్లో ఉండే, అమెరికాలో ఉండే వాళ్ళు, ఇతర దేశాల్లో ఉండే వాళ్ళు హైదరాబాద్లో అపార్ట్మెంట్ కొనాలంటే ఏమో హైడ్రా ఉందట అని వెనక ముందు అయిపోతున్నారు, ఆగిపోతున్నారు. ఉత్తర భారతదేశం నుంచి వచ్చే వాళ్ళు, గ్రామీణ ప్రాంతం నుంచి, పల్లెల నుంచి ఎవరైనా హైదరాబాద్లో అపార్ట్మెంట్ కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు ఏమో హైదరాబాద్లని ఊలగొడుతుందట, అంతా హైడ్రా నడుస్తుందట అనే భయంతో ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ జిల్లాల వాళ్ళు కూడా హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి భయపడే పరిస్థితి వచ్చింది. ఇవాళ వేణుగోపాల్ రెడ్డి లాగా మరో చిన్న బిల్డర్లు పాపం కష్టపడి అప్పులు తెచ్చి 10 మందికి ఉపాధి కల్పిస్తూ తమ కాళ్ళ మీద తాము నిలబడుతున్నారు. ప్రభుత్వాన్ని ₹1 అప్పు అడగలే, ప్రభుత్వాన్ని గ్రాంట్ అడగలే, వాళ్ళు బతుకుతూ 10 మందిని బతికిస్తా ఉన్నారు. ఇలా అటువంటి వాళ్లకు ప్రాణం మీద తెచ్చినావు నువ్వు అన్ని తప్పుడు నిర్ణయాలు. రాగానే హైడ్రా అంటివి, పర్మిషన్లున్న ఇల్లు కూడా కూలగొట్టినావు కదా. తర్వాత హైకోర్టు మొట్టికాయలు వేసినాక, చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు లేలే ఇప్పుడు పర్మిషన్లు ఉన్నాయి కూలగొట్ట అంటివి. కొట్టిన వాళ్ళ సంగతి ఏంది? ఇంకా కూడా రోజు టీవీ పెడితే ఆడ ఇల్లు కూలగొడుతుండ్రు, ఈడ ఇల్లు కూలగొడుతుండ్రు అంటే ఒక నెగటివ్ ఇమేజ్ ఇస్తా ఉన్నావు. దాంతో ఏమైపోయిందంటే ఆ పాజిటివ్ ఎన్విరాన్మెంటే రాష్ట్రంలో రాకుండా పోయింది. అటు మూసీలో పోతివి, పేదల ఇల్లు కూలగొట్టే ప్రయత్నం చేస్తుంది. రాగానే మెట్రో రైలు రద్దంటివి, ఫార్మాసిటీ రద్దంటివి, 10 గంటలకే హైదరాబాద్లో దుకాన్లు బంద్ చేయమంటివి. అన్ని ఆగమాగం నిర్ణయాలు, అనాలోచితమైన నిర్ణయాలు. దీని ద్వారా ఇలా ఆ పాజిటివిటీ అనేది రాష్ట్రంలో లోపించింది. ఇలా మార్కెట్ మొత్తం కూడా ఆగమైపోయింది. ఇవాళ జిల్లాల్లో కూడా అసలు ప్లాట్లు అమ్ముతలేవని, అపార్ట్మెంట్లు అమ్ముతలేవని, గేటెడ్ కమ్యూనిటీలు అమ్ముతలేవని, పిల్లల పెళ్లిళ్ళు ఉన్నాయి, పిల్లలు అమెరికా పోవాలి, ఏదైనా ఆపద పడ్డది, దవాఖాన ఉన్నది, అమ్ముకుందాం ఒక ప్లాట్ అంటే కూడా అమ్ముకోనటువంటి దయనీయమైన పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది. 10 ఏళ్లలో కేసీఆర్ గారేమో హైదరాబాద్ అంటే దేశం మొత్తం హైదరాబాద్ దిక్కు చూసింది. ఉత్తర భారతదేశం వాళ్ళు వచ్చి హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. విదేశాల నుంచి హైదరాబాద్కి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. కానీ మీరు వచ్చిన తర్వాత హైదరాబాద్ నుంచే బిల్డర్లు బెంగళూరు పోతున్నారు, బాంబే పోతున్నారు, నోయిడా పోతున్నారు. హైదరాబాద్ నుంచి బయటకు పోయే పరిస్థితి తెచ్చావు. మరి ఇలా ఈ వేణుగోపాల్ రెడ్డి గారి కుటుంబాన్ని ఎట్లా ఆదుకుంటారు? నేను ప్రభుత్వాన్ని, మరి బిల్డర్స్ అసోసియేషన్ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇది మీ బాధ్యత కూడా. మీ తోటి బిల్డర్ చనిపోయినప్పుడు బిల్డర్స్ అసోసియేషన్ మొత్తం కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడి ఆ చిన్న పాపను, ఆ కుటుంబాన్ని నిలబెట్టాలని చెప్పి మన తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్స్ ను నేను కోరుతా ఉన్నా. ఇక 2 అసోసియేషన్స్ ఉన్నట్టున్నాయి, ఇద్దరు కూడా ముందుకు రావాలి, స్పందించాలి, ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి. మరే బిల్డర్ కూడా ఇటువంటి పరిస్థితి రాకుండా అందరూ కలిసి ఈ సమస్యని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు కూడా ఆత్మవిమర్శ చేసుకుని రియల్ ఎస్టేట్ అంటే నాకు బాగా తెలిసిన మాటల్లో చెప్పడం కాదు, మీరు వచ్చి వేణుగోపాల్ రెడ్డి గారి కుటుంబాన్ని పరామర్శించండి, ఆ ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడండి, వాళ్ళకి ఏం కష్టం జరిగిందో అర్థం చేసుకోండి. ఇది మిగతా వారికి ఇలాంటి పరిస్థితి రాకుండా పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నం చేయండి. చిన్న చిన్న బిల్డర్లు ఉంటారు, బిల్డర్లు అంటే బడా బడా బిల్డర్లే కాదు, దెర్ ఆర్ స్మాల్ పీపుల్. వేణుగోపాల్ రెడ్డి వాళ్ళు చాలా చిన్న వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళతో మీరు మాట్లాడండి. బిల్డర్స్ అనగానే పెద్ద పెద్ద కోటీశ్వర్లను పట్టుకొని ఆ 10 మందితో మాట్లాడితే అది బిల్డర్ల సమస్యలు కావు. చాలా మంది కూడా రెక్కాడితే డొక్కాడే వాళ్ళు స్వయం ఉపాధితో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ చిన్న చిన్న అపార్ట్మెంట్ లో చిన్న చిన్న ఇండ్లు కడుతూ అమ్మే వాళ్ళు ఉంటారు. ఇలా వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంది. ఆలోచించండి వాళ్ళ గురించి. హెచ్ఎండిఏలో అనుమతులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి? జీహెచ్ఎంసీలో అనుమతులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి? అధికారుల వేధింపులు ఎందుకు పెరుగుతా ఉన్నాయి? పర్మిషన్లకు లంచాల పేరు
ఇటా వేధింపులు ఎందుకు ఎక్కువైతా ఉన్నాయి? యూసీలు రావాలంటే సంవత్సరాల తరబడి ఎందుకు వెయిట్ చేయాల్సి వస్తా ఉంది? మరి ఎందుకు ఈ పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితి వచ్చిందో? మీరే మున్సిపల్ మంత్రిగా ఉన్నారు, మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పటికైనా చొరవ చూపండి. అధికారం ఎవరికి శాశ్వతం కాదు, రాజకీయాలు అంతకంటే కాదు. ప్రజలు ముఖ్యం, ప్రజల ప్రాణాలు ముఖ్యం. అందువల్ల బాగా ఆలోచించి మీరు సీరియస్ గా ఈ అంశాన్ని రివ్యూ చేసి ఈ కుటుంబాన్ని ప్రభుత్వం కూడా ముందుకొచ్చి ఆదుకోవాలని, ఇలాంటి పరిస్థితి ఇంకెవరికి హైదరాబాద్ లో రాకుండా ఉండడానికి, ఈ రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ పూర్వ వైభవాన్ని పొందే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని, బేషిజాలకు పోకుండా ఆత్మవిమర్శ చేసుకోండి, గుండె మీద చేసుకొని ఆలోచించండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడుపై పలు విమర్శలు. బీజేపీ లీడర్ ప్రెస్ మీట్, సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.